మన దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? న్యాయం అందరికీ సమానంగా అందుతోందా? తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష పడుతోందా? అంతవరకు ఓకే, కానీ శిక్ష పడకుండానే జైళ్లలో మగ్గిపోతున్న విచారణ ఖైదీల మాటేంటి? హ్యావ్ ఎ లుక్. హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన రోజే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది. 13 ఏళ్ల పాటు కేసు విచారణ జరిగితే అండర్ ట్రయల్ ఖైదీగా సల్మాన్ జైల్లో ఉన్నది 18 రోజులే. ఇక మొన్నటికి మొన్న ముంబై సెషన్స్ కోర్ట్ సల్మాన్ ను దోషిగా తేల్చి 5 ఏళ్లు జైలు శిక్ష విధిస్తే హైకోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది. మరి సల్మాన్ కు అందిన న్యాయ సేవలు దేశంలోని సామాన్యులకు కూడా అందుతున్నాయా అనేదే ప్రశ్న. సల్మాన్ కేంటి, బాగా పలుకుబడి, డబ్బు ఉన్నవాడు, దేశంలోనే టాప్ లాయర్లను పెట్టుకోగలడు. అందుకే అంత ఈజీగా బెయిల్ పై బయటకొచ్చాడు. ఇదంతా సల్మాన్ కోణంలో చెబుతున్నది కాదు. దేశంలో కేసు తేలకుండా, శిక్ష పడకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నవారు అక్షరారా 2,54,000 పైనే. నమ్మలేకున్నా ఇది నిజం. మరి వీరికెందుకు అన్యాయం జరుగుతోంది? పైగా వీళ్లలో మెజారిటీ పర్సెంట్ చిన్న చిన్న నేరాలు చేసిన వారే. అంటే పిక్ పాకెటర్లు, చైన్ స్నాచర్లు, చోరీలు చేసిన వాళ్ళు. వీరిలో చాలా మందికి బెయిల్ దొరకని పరిస్థితి. అందుకే కేసు విచారణ ఎంత కాలం కొనసాగితే అంతకాలం జైల్లోనే ఉంటారు. శిక్ష పడితే అది అడిషనల్. కొన్నిసార్లు చేసిన నేరానికి పడే శిక్ష కంటే ఎక్కువ కాలం అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో మగ్గిపోయిన వారు వేలల్లో ఉన్నారు మన దేశంలో. కొందరైతే 10 ఏళ్లకు పైగానే విచారణ ఖైదీలుగా ఉన్నారని ఓ రిపోర్ట్ కథనం. దేశంలో 3,81,000 మంది జైళ్లలో ఉన్నారు. వీరిలో మూడో వంతు అంటే 1.27 లక్షల మంది మాత్రమే శిక్షా ఖైదీలు. మిగతా 2.54 లక్షల మంది అండర్ ట్రయల్సే. ఇప్పటికంటే బ్రిటిష్ ఇండియాలోనే పరిస్థితి బెటర్గా ఉండేదట. అప్పట్లో జైలు పాలైన వారిలో 3/2 మంది శిక్ష పడిన వారేనని రిపోర్ట్ సమ్మరి. అయితే దీనికి సంబంధించి స్పష్టమైన సెంట్రల్ డాటా బ్యాంక్ ఏదీ లేదని తెలుస్తోంది. దేశంలోని అండర్ ట్రయల్ ఖైదీల పరిస్థితిని గుర్తించిన సుప్రీంకోర్టు 2014 సెప్టెంబర్లో ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఏదైనా ఒక నేరం చేసి ఆ నేరానికి చట్ట ప్రకారం పడే గరిష్ట శిక్షా కాలంలో సగం రోజులు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వారందరినీ రిలీజ్ చేయాలని ఆదేశించింది. దీనికి 2014 డిసెంబర్ చివరి దాకా గడువునిచ్చింది. సుప్రీం ఆర్డర్స్ ను గౌరవిస్తూ సెంట్రల్ హోం మినిస్ట్రీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశంలోని 24 హైకోర్టులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. సెక్షన్ 436A ఆధారంగా అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేయాలని సూచించింది హోంశాఖ. అయితే అపెక్స్ కోర్ట్ ఆర్డర్స్ ని ఏ రాష్ట్రమూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇప్పటిదాకా ఎందరు విచారణ ఖైదీలు రిలీజ్ అయ్యారో తమకు లెక్కలు కూడా అందలేదని సెంట్రల్ లా మినిస్ట్రీ తెలిపింది.